వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనం మిగిలిపోయిన బ్రెడ్స్ తోటి ఇడ్లీ తయారు చేద్దాము. నేను 6 పీసులు తీసుకున్నాను బ్రెడ్ పీసెస్. ఈ బ్రెడ్ పీసెస్కున్న సైడ్స్కున్న బ్రౌన్ పార్ట్ తీసేయాలి. ఈ విధంగా చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేయాలి. అన్ని బ్రెడ్ పీసెస్ ఈ విధంగా అన్ని బ్రెడ్ పీసెస్ సైడ్స్లో ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ పార్ట్ను వేస్ట్ చేయకుండా వీటిని మనం బ్రెడ్ క్రమ్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి వేస్ట్ ఏం కావు. వీటిని ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ చిన్న ముక్కలుగా కట్ చేసిన బ్రెడ్ పీసెస్ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇది ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. బ్రెడ్ పౌడర్ని దీంట్లో 1 కప్ ఉప్మా రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ వేసుకోవచ్చు. నేను ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. 1 కప్ వేసుకోవాలి. తర్వాత 1 కప్ పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుందాము. మన ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను 3/4 కప్పు నీళ్ళు పోసుకున్నాను. 3/4 కప్పు నీళ్ళు పోసి కలిపిన. మళ్ళీ పిండి నానిన తర్వాత మొత్తం నానిన తర్వాత నీళ్ళు సరిపోకపోతే పోసుకోవచ్చు. నిజంగా బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం అరగంట పాటు. అరగంట తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తాము. కొంచెం గట్టిగా ఉంది కదా. ఇప్పుడు రవ్వ అంతా నీళ్ళని పీల్చేసుకుంది. అందుకే గట్టిగా ఉంది. కొద్దిగా నీళ్ళు పోస్తాం. ఇలా ఇడ్లీ బ్యాటర్ లాగా రావాలి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. దీంట్లో 1/2 స్పూన్ వంట సోడా వేసుకుందాము. 1/2 స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. పిండిలో మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని దీంట్లో 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని స్టవ్ పైన పెట్టుకుందాము. నీళ్ళు వేడెక్కనివ్వాలి. నీళ్ళు వేడెక్కిన తర్వాత ఇడ్లీ స్టాండ్ పెట్టుకోవాలి. దీంట్లో స్టవ్ పైన పెట్టుకుందాం. ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని వీటికి ఆయిల్ రుద్దుకుందాము. ఆయిల్ రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇడ్లీ పిండి వేసుకుందాము. ఈ ప్లేట్స్ అన్నీ స్టాండ్లో పెట్టేసుకుందాము. ఈ హోల్స్ ఇట్లా ఇడ్లీ పైన వచ్చే విధంగా పెట్టుకోవాలి. స్టాండ్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుందాము. నీళ్ళు మరుగుతున్నాయి. ఈ స్టాండ్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని మూత పెడదాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇడ్లీలను. 10 నిమిషాల తర్వాత మూత తీస్తాము. ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇడ్లీ కుక్కర్ పక్కన పెట్టేసి 5 నిమిషాల పాటు చల్లారిన తర్వాత ఇడ్లీ ప్లేట్ల నుంచి ఇడ్లీలు తీస్తాము. 5 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్ల నుంచి ఇడ్లీలు తీస్తాము. ఇడ్లీలు చాలా బాగా వస్తున్నాయి. ఇవి మనం వేడి మీదనే వెంటనే తీసినామనుకో ఇడ్లీలు విరిగిపోతాయి. ఇంకా కొద్దిసేపు పక్కకు పెట్టేసి తీయాలి. బ్రెడ్తో ఇడ్లీలు చేయడం కంప్లీట్ అయింది. ఈ విధంగా మనము మిగిలిన బ్రెడ్ తోటి ఈజీగా ఇడ్లీలను చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.